చేసిన మీడియా మిత్రులకు నమస్కారం తెలుపుకుంటూ, నేను దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఫౌండర్ ప్రెసిడెంట్ని. ఇది 2013లో మేము దళిత క్రైస్తవ ఐక్యవేదిక అని ఒకటి ఫామ్ చేసినాం. ఏ రోజైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేసి ఏదైతే పార్లమెంట్కి పంపించడం జరిగిందో, ఆ పార్లమెంట్లో బ్రాహ్మణ కులాల వారు ఆధిపత్యం వహిస్తూ వారు మా బిల్లును పక్కవాడటం జరిగింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కనుక ఎఫర్ట్ తీసుకుని ఈ దళిత క్రైస్తవులకి ఏదైతే హోదా ఇప్పించుంటే ఈరోజు రాష్ట్రంలో కాదు భారతదేశంలో ప్రతి ఒక్క దళితుడు క్రైస్తవుడిగా మారే అవకాశం ఉన్నదని కుట్రతోటి ఈ దళిత క్రైస్తవులకు హోదా ఇవ్వటం జరగలేదు. ఆ రోజున ప్రణబ్ ముఖర్జీ ఈరోజు లీడైన దేశం మీద ఆ ప్రణబ్ ముఖర్జీ గారు చేసిన అన్యాయం మాకు ఈ దళిత క్రైస్తవులకు వర్తింపజేసింది. ఏదైతే అందరూ ఈ లీడర్లు అందరూ అంటున్నారు, సోకాల్ లీడర్స్ అంతా 1950లో ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారు ఇచ్చారో, ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అది చెల్లదు అని ప్రపంచానికి తెలుసు, యావత్ భారతదేశానికి తెలుసు. ఎందుకంటే ఏదైనా ఆర్డర్ ఒక బ్యాంక్ డీడీ చెల్లాలంటే 3 months మటుకే వాల్యూ ఉంటుంది. ఒక బ్యాంక్లో డీడీ మనం కడితే ₹1 కోటి డీడీ కడితే 3 months లోపల కనుక మనం దాన్ని రెన్యువల్ చేసుకుంటూ కానీ దాని గురించి సబ్మిట్ చేయకపోతే ఆ డీడీ క్యాన్సిల్ అయిపోయి గవర్నమెంట్ పాలయ్యే సిచ్యువేషన్ అది. అదేవిధంగా ఈ డాక్టర్ రాధాకృష్ణ గారు ఇచ్చిన ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారో ప్రెసిడెంట్ గారు, ఆర్డర్ ఎన్ని రోజులు వర్తిస్తుంది? దాన్ని ఎవరు దాని గురించి క్వశ్చన్ చేస్తే ఏం లేదు. అంటే ఆయన తర్వాత ఎంతోమంది రాష్ట్రపతులు వస్తున్నారు, చచ్చిపోతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినా కానీ మా దళిత క్రైస్తవుల్ని అదే విధంగా కించపరుస్తూ మమ్మల్ని మూలగా పడేస్తున్నారు. ఎందుకంటే ఈ దళిత క్రైస్తవం అనేది భారతదేశంలో 3 రంగుల జెండా ఎట్లయితున్నదో మూడు విధాలుగా విభజించింది. ఒకటి హిందూయిజం, క్రైస్తవం, ఏదైతే ముస్లిం, ఏదైతే ఇది ఏంటంటే నానా కులాల సమితే హిందూ దేశం పోయి భారతదేశం అయింది. ఈరోజు అంతా భారతీయులమే కదండి. మేమేమన్నా కుట్రబాన్ని వచ్చినామా? మేము పుట్టిందే మాలోనుకో మాదిగోనుకో పుట్టిన వాళ్ళమే కదా. మేము మాదిగా సమాజాన్ని మమ్మల్ని వెలివేస్తూ ఈ విధంగా ఈ కుట్ర పైన, కాబట్టి ఈ కుట్ర చెల్లదు అని ముక్తకాంఠంతో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ కుట్ర ఏదైతే ఉన్నదో ఆయన పాస్టర్ అని ఆయన ఇండివిజువల్ ఆర్డర్, అది ఆ ఆర్డర్ ఎవరిదండి? ఆ ఆనంద్ ఆయన పాస్టర్ ఇండివిజువల్ వేసుకున్నాడు. నేను పాస్టర్ని గీసాను అయితే నేను బడిపంతుని నేను చెప్పరాసినట్టు నడుతుందా? ఆయన పాస్టర్ అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన తీసేసింది మంచిదైంది, అని తీసేది ఉత్తమే అది. ఎందుకంటే ఆయన చేసేదే పాస్టర్కి. మన దేశంలో ఏమొచ్చింది? కుల ప్రాతిపదికైనా మన కులాలు వచ్చినాయి. మేమంతా ఊడిచినాం, గూకినాం, నూకినాం కాబట్టి మాలమైనా వాళ్ళు బర్రెలు గిర్రెలు కోసిరు కాబట్టి మాదిగా సమాజం అయింది. ఈ సమాజం ఏం సమాజం అయింది? గుళ్ళకు రానియలే, గోపురాలకు రానియలే. మమ్మల్ని రానియకుండా ఏం చేసిర్రు? చాలు వీడికి రావద్దు, మీరు వెళ్ళిపోరు అని చెప్తే మేము పోయి ఆ దేవుడు పుక్కడి దేవుడు అనుకో మేము పోయినాం. ఆయన పుక్కడికి ఏం మాంసాలే, మాకు కుంకుమ లేదు, ఊదుబత్తి లేదు, కొబ్బరికాయ లేదు. మేము పుక్కడికే పోయి పూజిస్తున్నాం కాబట్టి మేము దాన్ని కూడా మమ్మల్ని అక్కడ పుక్కడిగా పోతే ఆడ కూడా గుద్దం మీద ఏదేమితా అంటే మేము ఎటుపోవాలి? మీరు ఎప్పుడు మీడియా మిత్రులంతా. హైకోర్టు తీర్పు ఇచ్చింది కదా, బీజేపీ ఉన్నదని చెప్పి ఏమైనా సుప్రీంకోర్టు ఇచ్చింది. బీజేపీకి మాకేమి సంబంధమే? మా వాళ్ళు కూడా బీజేపీ ఉన్నారు లేరా? మా నాయకులు బీజేపీలో లేరా? బీజేపీ సంబంధం కాదే. అక్కడ కులాల మధ్య కుట్ర ఇది. దేని మధ్య? కులాల మధ్య. అగ్రకులస్తుడైన ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు చేసిన తీర్మానం అది. ఆయన ఏమో దళితుడు చేసిండా? అగ్రకుల కుట్రతోటి దీన్ని ఒక పాచిక కింద వాడుతున్నారు తప్ప ఇది ఏమాత్రం ఇది క్రైస్తవ సమాజాన్ని కాదు. క్రైస్తవం అంటే బైబిల్ ఏం చెప్తుంది? క్రైస్తవం అంటే కులము కాదు, మతము కాదు, రక్షణ మార్గం అని చెప్తాను. ఏదైతే హిందుత్వంలో మన మోదీ గారు ధర్మము అని ఏదైతే మోదీ గారు చెప్పారో, ఆ విధంగా క్రైస్తవం అంటే కులము కాదు, మతము కాదు, రక్షణ మార్గం. ఏదో దళితుడు ఏదో రక్షింపబడతాడనే విధంతో దాంట్లో పోతున్నాం. ఎందుకంటే పుక్కడి దేవుడు కాబట్టి. ఏం దేవుడు? మరి మాకు ఏం అవసరం లే. కుంకుమ కొనేది లేదు, ఊదుబత్తి కొనేది లేదు, పసుపు కొనేది లేదు, ఏది కొనేది లేదు. పుక్కడి దేవుడి దగ్గర మేము పూజలు చేస్తున్నాం. ఏంటంటే పూజ చేస్తే ఏమంటారు అంటే పూజిస్తే వరం ఇవ్వాలి. వరం ఇవ్వని జరిగితే అందరు నువ్వు వచ్చినావు, ఇప్పుడు నీ టీవీ దగ్గర ఇచ్చినావు, నీ దగ్గరకు వచ్చినావు, నీ నమస్తే బ్రదర్ అని చెప్పాలి మేము. అది సిస్టమ్. అది మన భారతదేశంలో సిస్టమ్. ఇది లౌకిక భారతదేశం, లౌకిక రాజ్యం. లౌక్యంతో ముందుకు పోవాలి. బ్రదర్ నమస్తే అంటే నువ్వు టీవీలో పిలుస్తావు, మమ్మల్ని లేవు పిలుస్తావు, చల్ ఈయనను విలువ అంట. అవునా కదా? వాస్తవమా కదా? కాబట్టి మా మీద ఏదైతే కుట్ర జరుగుతుందో ఈ కుట్ర 100% దీన్ని మేము ఖండిస్తున్నాం. ఇది మాకు చెల్లదు అంటే చెల్లదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.